కోరిక మేరకు తండ్రి ఇచ్చిన మాటను నిలబెట్టడం కోసం రాముడు వనవాసానికి సిద్ధమయ్యాడు. కౌసల్య, రామ, లక్ష్మణుల వనవాసాన్ని నిరోధించటానికి ప్రయత్నించారు. దశరథుని మాటలు లెక్క చేయకుండా రాముడు రాజ్యాన్ని హస్తగతం చేసుకోవటం ధర్మమేనని, అన్న కోసం ఎంతమందినైనా ఎదిరించటానికి తాను సిద్ధమని లక్ష్మణుడు అన్నాడు. తండ్రిలాగానే బిడ్డపై హక్కు ఉన్న తాను రాముని వనవాసానికి అనుమతి ఇవ్వను అని కౌసల్య చెప్పింది. తండ్రి మాట నిలబెట్టడం లక్ష్మణుని బాధ్యత అని, భర్త మాట నిలబెట్టడం కౌసల్య ధర్మమని వారిద్దరికీ నచ్చజెప్పి రాముడు వనవాస దీక్షకు సిద్ధమయ్యాడు. ఈ సంగతి తెలిసిన సీత తాను కూడా వనవాసానికి వస్తానంటుంది. సుకుమారి అయిన రాజబిడ్డకు వనవాసం కష్టమని రాముడు చెప్పినా సీత వినలేదు. తనకు వనవాస యోగమున్నదని జ్యోతిష్యులు చెప్పారని అంటుంది సీత. రాముడు తోడుంటే తనకు కష్టాలు, భయాలు ఉండనే ఉండవని, తనను తోడు తీసుకు వెళ్ళకపోతే రాముడు భార్యను రక్షించుకోవటం చేతగాని భయస్థుడు అనే మాట వస్తుందని చెబుతుంది. ఇలా మొండిగా వాదించిన సీత రాముని వెంట బయలుదేరుతుంది. ఇక తల్లి అనుమతి తీసుకొని అన్నతో వాదించి వనవాస సమయంలో అన్నా వదినల సేవ చేయటానికి లక్ష్మణుడు కూడా వారి వెంట ప్రయాణమవుతాడు. సీతారామ లక్ష్మణులు తమ సంపదలను అందరికీ దానాలు చేస్తారు. తల్లిదండ్రులు సెలవు తీసుకుంటారు. కఠోర మనస్సుతో కైకేయి వారికి నారచీరలు ఇప్పిస్తుంది. అన్నను సేవించమని సుమిత్ర లక్ష్మణులకు ఆదేశిస్తుంది. సుమంత్రుడు రథంపై వారిని తీసుకుని ప్రయాణమవుతాడు. రాజ పరివారమంతా దుఃఖంతో ఉంటుంది. దశరథుడు నేలపై పడి ఏడుస్తూ ఉంటాడు. సుమిత్ర కౌశల్యను ఓదారుస్తూ ఉంటుంది. రాముడు వనవాసానికి బయలుదేరగా అయోధ్యాపురవాసులు వారిని వెంబడిస్తారు. వెనక్కి వెళ్లిపోటానికి ఇష్టపడరు. కాగా తమసా నది ఒడ్డున మొదటి రాత్రి విశ్రమించిన సీతారామ లక్ష్మణులు ఎలాగో అయోధ్యాపురవాసుల్ని ఏమార్చి చీకటిలో కోసల దేశం దాటి వెళ్లిపోతారు. వేదశృతి, గోమతి, స్యందికా నదులను దాటి గంగానది ఒడ్డున ఉన్న శృంగి బేరపురం చేరుకొని ఒక చెట్టు క్రింద విశ్రమిస్తారు.